హలో నమస్తే. విజయనగరం ప్రామిస్టింగ్ నేను మీ సత్య. 23 ఏప్రిల్ 2024 షిఫ్ట్ 1 అగ్నివీర్ జీడీకి సంబంధించి రివ్యూ కోసం రావడం జరిగింది. అభ్యర్థుల మాటల్లో ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తున్నారు. ఒక మాటలో మనం తెలుసుకుందాం. ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? ఎగ్జామ్ రాసేస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది? జనరల్ స్టడీస్ సంబంధించి ఎలా ఉంది? ఒక 2 క్వశ్చన్ చెప్పగలరా? జనరల్ సైన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? ఎగ్జామ్ ఎలా ఉందన్నా? జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? ఈజీగా ఉంది. తమ్ముడు ఎగ్జామ్ ఎలా ఉంది తమ్ముడు? ఎగ్జామ్స్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది? జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది? ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? జనరల్ సైన్స్ ఏదైనా ఒక క్వశ్చన్ చెప్పగలరా? చెప్పలేరా? టఫ్గా ఉందా ఎగ్జామ్? ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? ఏ స్థాయిలో చెప్పు. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? ఒక 2 క్వశ్చన్ చెప్పగలరా? నీకేమైనా ఐడియా ఉందా? జనరల్ సైన్స్ ఏది ఐడియా లేదా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశా? 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావా? ఎన్ని వస్తాయా? ఎన్ని మార్క్స్ రావచ్చా? మ్యాథ్స్ ఎలాంటి అడిగాడు క్వశ్చన్స్? మ్యాథ్స్ ఈజీగా ఉందా? ఇది ఎలా అడిగాడు మ్యాథ్స్? ఈ మధ్యన స్పోర్ట్స్ ఏమైనా అడిగాడా? జనరల్ నాలెడ్జ్లో స్పోర్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏమి అడిగాడు? అర్జున అవార్డు అడిగాడా? ఏం పెట్టావు ఆప్షన్? ఐడియా లేదా? ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, వస్తుంది. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎగ్జామ్ ఎలా ఉందన్నా? జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంది? టఫ్గా ఉందా? జనరల్ నాలెడ్జ్ ఏ క్వశ్చన్స్ అడిగారు చెప్పగలరు? ఐడియా ఉందా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉందన్నా? రాసి వస్తున్నారా? ఎలా ఉంది? అన్న ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉంది? బాగా జనరల్ నాలెడ్జ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? మొత్తం 50 పెట్టారా? మీకు ఎన్ని రావచ్చు? 50 రావచ్చు. కష్టంగా ఉంది పేపర్? ఎలా ఉంది పేపర్ అనేది? ఏ స్థాయిలో ఉంది? నార్మల్గా ఉంది. అలా స్పోర్ట్స్ గురించి ఏమైనా అడిగారా? స్పోర్ట్స్ మీద లాస్ట్ బిట్ చదవలేదు. స్పోర్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ డిఫెన్స్ గురించి ఏమైనా అడిగాడు? డేట్స్ గురించి? డేట్స్ అడిగారు. డేట్ ఏం డేట్ అడిగాడు? అదే ఇప్పుడు ఏదైనా స్థాపించినప్పుడు ఏ డేట్లు స్థాపిస్తారా వాటి గురించి స్థాపన. ఆల్ ది బెస్ట్ అన్న. మా ఛానల్లో వస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ ఎగ్జామ్ రాసిస్తున్నారా? ఎగ్జామ్ ఎలా ఉంది? ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? చెప్పండి, పర్వాలేదు. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? ఒక క్వశ్చన్ చెప్పగలరా? స్పోర్ట్స్ మీద కానీ ఆర్టికల్స్ స్పోర్ట్స్ మీద ఏ క్వశ్చన్స్ అడిగారు? అర్జున అవార్డు దేని మీద? అర్జున అవార్డు ఒకటి. ఇంకా ఒకటి సైన్స్ మీద? సైన్స్ ఏమైనా ఐడియా వచ్చిందా? సైన్స్ ఆన్సర్స్ గుర్తున్నాయి కానీ ఏం లేదు. తప్పగా ఉందా? జనరల్ నాలెడ్జ్ లో ఒక క్వశ్చన్ చెప్పగలరా? ఒక క్వశ్చన్ స్పోర్ట్స్ గురించి కానీ అవార్డ్స్ గురించి కానీ అదేవిధంగా ఆర్టికల్స్ కానీ స్థాపనల గురించి అడిగారా? స్థాపనల గురించి ఏం అడగలేదా? ఆర్టికల్స్ ఏం అడిగారు? చిన్న ఐడియా లేదా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? 45 అటెంప్ట్ చేశారా? ఓకే. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా? 40. మీకు ఈసారి రేస్ లో ఉంటారా? ఉండొచ్చా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయనగరం ఫేమస్ టీచర్. మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. విజయనగరం ఫేమస్ టీ లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ లో వస్తారు. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది నాన్న ఎగ్జామ్? ఎలా ఉంది? జనరల్ నాలెడ్జ్ టఫ్ గా ఉందా? గట్టిగా ఉందండి. ఎగ్జామ్స్ గట్టిగా ఉంది. ఎగ్జామ్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా? ఒక 45. ఒక 45. జనరల్ నాలెడ్జ్ లో ఏ క్వశ్చన్స్ అడిగాడు? మీకు తెలిసిన ఆర్టికల్స్ కానీ స్పోర్ట్స్ మీద ఏమి అడిగాడు? స్పోర్ట్స్ అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు. ఆర్టికల్స్ ఏమైనా అడిగాడా? ఆర్టికల్స్ ఏం లేదా? ఓకే. ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? జనరల్ నాలెడ్జ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? టఫ్గా ఇచ్చాడు పేపర్. ఇది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎగ్జామ్ ఎలా ఉంది? బాగుంది. మ్యాథ్స్ అయితే ఈజీగా ఉంది. మ్యాథ్స్ లో కోడింగ్, డీ కోడింగ్ ఏ టైప్? యావరేజ్ ఇచ్చాడు. ఇంకా
ఇంకా పర్సంటేజ్ వర్క్ అండ్ లాజికల్ రీజనింగ్ కోడింగ్ ఇచ్చారు ఒకటి, కోడింగ్ డీకోడింగ్, ఇంకా నెంబర్ సిరీస్ ఇచ్చారు. మరి జీకే సంబంధించి జీకే కొద్దిగా గట్టిగా ఇచ్చారు. స్పోర్ట్స్ ఏమైనా ఇచ్చారా? స్పోర్ట్స్ లోన అర్జున అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. అర్జున అవార్డు. ఇంకా నార్మల్ సైన్స్ 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 గట్టిగా ఇచ్చారు. ఓవరాల్ పేపర్ ఎలా ఉంది? టఫ్ గా ఉంది, కొంచెం టఫ్. నొక్కాడు. మీరు ఎన్ని పర్సెంట్ అటెంప్ట్ చేశారా? నేనైతే 50-50 మైనస్ లైన్ చేశారా? ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉంది? ఎగ్జామ్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కొంచెం గట్టిగా ఉంది. సైన్స్ మాత్రం చింపి పడేసాడు. పర్లేదు ఈసారి అర్థమెటిక్ లూజ్ వదిలేడు కానీ సైన్స్ ఇస్తాడు. జీకే పర్లేదు, యావరేజ్ ఇచ్చాడు. ఓవరాల్ గా పేపర్ అనేది 50. ఎదురోళ్ళకి అయితే పర్లేదు, అడిగిన వాళ్ళకి అయితే మాత్రం కష్టం. అడిగిన అంటే నేనే అందులో ర్యాంక్ ఫస్ట్. నాకైతే పర్లేదు, అటు ఇటుగా ఉంది. ఎన్ని పెట్టారు ఈ షిఫ్ట్ లో? ఎన్ని పెట్టారు? 30 పెట్టినా. 30 పెట్టారు. మైనస్ లేవా? మైనస్ ఉండొచ్చు, ఒక 5 ఉండొచ్చు. 25 కన్ఫర్మ్. 55 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు. ఒక రేస్ లో ఉంటారా? నమ్మకం ఉందా? రేస్ లో ఉంటాం కానీ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జనరల్ నాలెడ్జ్ అంటే ఆర్టికల్స్ ఏమైనా ఇచ్చాడా? ఆర్టికల్స్ ఇచ్చాడు. ఆర్టికల్స్ ఏమి ఇచ్చాడు? ఏంటది? దేనికి సంబంధించి? ఆర్టికల్ 1 యూనియన్ స్టేట్స్ గురించి అడిగాడా? ఆర్టికల్ 1. స్పోర్ట్స్ ఏమి అడిగాడు? సచిన్ అవార్డా? ప్లేయింగ్ విత్ మై. ఇంకేమైనా అడిగాడా? ఇది ఏసన రాష్ట్రాల్లో పండుగల గురించి ఏమైనా అడిగాడా? ఏం పండుగ? ఏ ఫెస్టివల్ ఇచ్చాడు? గంగారా? మాది ఇది నదులు రివర్స్ మీద అడిగాడా? నేను చెప్తాను, నేను రాకపోయినా. నదులు, స్పోర్ట్స్, నదులు, సరస్సుల మీద ఏమైనా అడిగాడా? డిఫెన్స్ మీద అడిగాడా? మినిస్ట్రీస్ మీద ఏమైనా అడిగాడా? డిఫెన్స్ మీద నేను వెళ్ళక ముందు చెప్తా, నేను లోపల రాకుండా. మరి డిఫెన్స్ మినిస్ట్రీస్ మీద ఏమైనా అడిగాడా? స్థాపనల గురించి అడుగుతాడా? స్థాపనల గురించి చూసారా? నేను చెప్తాను, స్థాపన మీద నేను 3 షిఫ్ట్ చేశాను. స్థాపన మీద అడుగుతాడు ఎక్కువగా. స్పోర్ట్స్ మీద అడిగి, మ్యూజిక్ మీద. మ్యూజిక్ సంబంధించి ఏం క్వశ్చన్ అడిగాడు? ఓకే. మీరు అందరూ ఈసారి ఇదేంటిది అగ్నివీర్కి సంబంధించి మీరు మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి తప్పనిసరిగా మీరు జాబులు సంపాదిస్తారని మన విజయడం ఫ్యామిలీ టీవీ తరఫున. లేదు అలాగ వచ్చిన వాళ్ళు జాబ్ కొడతారా? ఎప్పుడైతే సార్ సీరియస్ గా నేను ప్రిపేర్ అయ్యాను 2008 DS లో. 0.5 పోయింది నేను. సో నేను 4 బాండ్ల మీద చదువు చెప్పలేక పబ్లిక్ లోకి వచ్చాను అంతే. ఒక మోటివేషన్, ఇన్ఫ్లుయెన్స్ గా మారుతున్నా. సబ్స్క్రైబ్ చేశారా? చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ చిన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మీకు ఎక్కువగా ఏంటంటే ఇందులో మాత్రం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే చూసుకుంటే, హలో చూసారు కదండి, చూసారు కదండి ఈ ఎగ్జామ్ షిఫ్ట్ 1 23 ఏప్రిల్ 23 అగ్నివీర్ జీడీ సంబంధించి, ఆర్మీ జీడీ సంబంధించి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటుంటే, మనం నిన్న చూసుకుంటుంటే ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల పండుగల గురించి ఒక క్వశ్చన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నదులు సరస్సుల గురించి, అదేవిధంగా స్థాపనల గురించి కూడా తీసుకోవడం, అదే స్పోర్ట్స్ మీద ఒకటి తీసుకోవడం జరుగుతుంది. జనాభా లెక్క ఒకటి, అదేవిధంగా మినిస్ట్రీస్ గురించి తీసుకోవడం జరుగుతుంది. రేషియో గురించి తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్స్ గురించి 18-23 మధ్యన ఆర్టికల్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి, కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా ఇంకా ర్యాంకింగ్ ఒకటి అడుగుతున్నాడంట. సో ఏంటన్నా స్పేర్ రూట్స్ కూడా అడుగుతున్నాడు. సో తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తారో, ఇప్పుడు నేను చెప్తాను 4 బోర్డుల మధ్య నేను చెబితే అది అబద్ధం అనుకుంటారు, కానీ ఇక్కడ అభ్యర్థుల మాటల్లో నేను రివ్యూస్ తీసుకుంటున్నాను. ఇది నిజం. ఇప్పుడు నేను ఏదో 4 బోర్డుల మీద చెప్తే అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, కానీ ఇక్కడే ఉన్నారు చాలా మంది అభ్యర్థులు. పేపర్ అనేది నొక్కాడు, కొంతవరకు నొక్కడం జరిగింది. షిఫ్ట్ 1 నిన్న చూసుకుంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 3 చాలా ఈజీ ఉంది. షిఫ్ట్ 2 నొక్కాడు. ఇది యాక్చువల్గా షిఫ్ట్ 1 నొక్కాడు. మరి షిఫ్ట్ 2 ఎలా ఉందో కాసేపట్లో తెలుసుకున్నాం. సో మా ఛానల్లో వ్యూస్ ని మీరు కొంచెం పెంచాలని, లైక్ కూడా చేయాలని, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు మేము అందించగలము. విజయడం ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.